గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వర్టిగో అంటే ఏంటి, వర్టిగోకి డిజినెస్కి డిఫరెన్స్ ఏంటి, పెరిఫెరల్ వర్టిగోకి కారణాలేంటి, రికరెంట్ వర్టిగో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, వర్టిగోని తగ్గించడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి తెలియచేయడానికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ న్యూరాలజిస్ట్ ఎపిలెప్టాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్, ముందుగా చెప్పండి, అసలు వర్టిగో అంటే ఏంటి? వర్టిగో అంటే అదొక సిమ్టమ్, అదొక డిజీజ్ ఆర్ కండిషన్ కాదు. ఎలా అయితే మన బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు దాన్ని ఫీవర్ అని ఎట్లా అంటామో, అలానే ఎవరికన్నా తల తిరిగినప్పుడు కానీ ఒళ్ళు తిరిగినప్పుడు కానీ దాంతోపాటు వాళ్ళు కూర్చున్న గదంతా తిరిగినట్టు లేదా వస్తువులని తిరిగినప్పుడు దాన్ని మనం వర్టిగో అని అంటాం. ఎస్, అయితే ఈ వర్టిగో ఎందుకు వస్తుంది డాక్టర్? మనకి బాడీ పొజిషన్ ఎలా ఉంది, హెడ్ పొజిషన్ ఎలా ఉంది, బాడీ ఎటు తిరిగింది, తల ఎటు తిరిగింది అని చెప్పడానికి రైట్ హాఫ్ ఆఫ్ బాడీలో కొన్ని ఆర్గన్స్ ఉంటాయి, లెఫ్ట్ హాఫ్ బాడీలో ఆర్గన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్స్ రెండు కూడా ఈక్వల్గా అట్లా ఉన్నప్పుడు మనకేమీ అనిపించదు. కానీ మనం తల ఒకవైపు తిప్పినప్పుడు రైట్ సైడ్ నుంచి ఇంపల్సెస్ ఎక్కువగా వచ్చి లెఫ్ట్ సైడ్ ఇవ్వాల్సిన ఇంపల్స్ ఇవ్వలేకపోవడం వల్ల కారణం ఏదైనా అవ్వచ్చు. ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మనకి వర్టిగో అని వస్తుంది అన్నమాట. అయితే ఈ వర్టిగో రావడానికి కారణాలు ఏమిటంటారు? వర్టిగో రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. దానిలో మోస్ట్ కామన్ బీపీపీవీ అంటాం. అది బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటాం. సింపుల్గా పొజిషనల్ వర్టిగో అని కూడా అనొచ్చు. అదే కాకుండా మనకి ఈ హెడ్ పొజిషన్, బాడీ పొజిషన్, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే నరాల్లో ఏదైనా వాపు ఉన్నా, ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నా, దానిపైన ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఉన్నా కూడా మనకి రావచ్చు. దాంతోపాటు చెవిలో నీర్చిము కారడం కానీ లేదా చెవిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా రావచ్చు. అలా కాకుండా ఈ బ్యాలెన్స్ సంబంధించిన ఏరియాస్ ఉంటాయి బ్రెయిన్లో, వాటిలో ఏమన్నా క్లాట్ అయినా, బ్లీడ్ అయినా, ట్యూమర్స్ అట్లా ఉన్నా కూడా రావచ్చు. కానీ సర్వసాధారణంగా మనకి చాలా కేసెస్లో మనం చూసేది బీపీపీ వల్ల వస్తుంది. అయితే మేజర్ కాజ్ వచ్చేసి బీపీపీవీ అన్నారు కదా, అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? బీపీపీవీ అనగా బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. ఇది సింపుల్గా పొజిషనల్ వర్టిగో అంటాం. పేరులో చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మన బాడీ పొజిషన్ లేదా హెడ్ పొజిషన్ మారినప్పుడు మాత్రమే ఉంటాయి. సపోజ్ మనం ఇలా కూర్చో ఉన్నాం, విగ్రహంలాగా కూర్చున్నాం, ఏం కదలట్లా, లేదా పడుకో ఉన్నాం, ఏం కదలట్లేదు, సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కానీ కూర్చున్నప్పుడు సడన్గా తల కొంచెం రైట్ తిప్పినా, లెఫ్ట్ తిప్పినా, కింద కొంచెం పైకన్నా, పైనుంచి కింద కన్నా సిమ్టమ్స్ రావచ్చు. ఒకసారి కూర్చొని మనం ముందు కొంగి వెనక్కి అనడం కానీ, కూర్చొని వెనక్కి పడుకున్నప్పుడు కానీ గిడ్డినెస్ రావచ్చు. ఆ పడుకున్నప్పుడు కూడా కుడి నుంచి ఎడం వైపు దొర్లినా, ఎడం వైపు కుడివైపు దొర్లినా మనకి సిమ్టమ్స్ రావచ్చు. సో పొజిషన్ మారినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు అది పొజిషనల్ వర్టిగో. ఈ సిమ్టమ్స్, వర్టిగో సిమ్టమ్స్తో పాటు తల తిప్పడమే కాకుండా చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి వామిట్ చేస్తారు, కొందరికి విపరీతంగా చెమటలు వస్తూ ఉంటాయి, కొందరికి మోషన్ పాస్ చేసే సెన్సేషన్ వచ్చి మోషన్ కూడా పాస్ చేస్తారు. అయినా కూడా మనకు కంగారు పడాల్సింది అయితే ఏమీ లేదు. సో బీపీపీవీ పొజిషనల్ వర్టిగో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పొజిషన్ మనం కొంచెం కదిలితే, పొజిషన్ మారితేనే వచ్చే వర్టిగోని పొజిషనల్ వర్టిగో అంటాం. అయితే బీపీపీవీని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఈ డయాగ్నోస్ అంతా కూడా మనం పేషెంట్ ఎవరైతే ప్రాబ్లం ఉన్నాలో వచ్చి మనకు చెప్తారో ఆ చెప్పే దానిపైన మనం డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. సో మనకి మీకు చెప్పినట్టు బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియాస్ ఉంటాయి రైట్ హాఫ్లో, లెఫ్ట్ హాఫ్లో. వాటిని సెమీసర్క్యులర్ కెనాల్స్ అంటాం. ఒక 3 రైట్ సైడ్, 3 లెఫ్ట్ సైడ్ ఉంటాయి, మొత్తం 6 ఉంటాయి అన్నమాట. సో దీనిలో ఏమవుతుందంటే మన తల తిప్పినప్పుడు కానీ బాడీ తిప్పినప్పుడు ఆ ట్యూబ్స్ లాంటి స్ట్రక్చర్స్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. మనం రైట్ సైడ్ తిప్పితే ఆ ఫ్లూయిడ్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ తల తిప్పితే రైట్ సైడ్కి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆ రొటేషన్ని క్యాన్సిల్ చేయడానికి మనకి చెవు లోపల ట్యూబ్స్ దగ్గర ఓటోలిల్స్ అని కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, స్టోన్స్ అనవచ్చు సింపుల్గా. ఈ స్టోన్స్ అనేవి ఈ ట్యూబ్ ఒక్క దానిలో, ఈ 6 ఏదో ఒక ట్యూబ్లో స్ట్రక్ అయినప్పుడు ఆ పర్టికులర్ ట్యూబ్ యాక్టివేట్ అయినప్పుడు అవ్వదు. సో ఆ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల మన గిడ్డెన్స్ వస్తూ ఉంటుంది. సో మనం బీపీపీవీ పొజిషనల్ వర్టిగోతో వచ్చినప్పుడు మనం ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వాళ్ళ కూర్చోబెట్టి
పడుకోబెట్టి తల డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టి చూస్తాం. అప్పుడు మనం ఆ సిమ్టమ్స్ వచ్చాయా లేదా చూసుకొని ఆ టైంలో మనం కళ్ళది కూడా రికార్డ్ చేస్తాం, వీడియో నిస్టాగ్రఫీ అంటాం. అవి చూసి దాన్ని బట్టి ఈ 6 సెమిసరల్ కెనాల్స్లో ఏ కెనాల్ ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనము ఈ పర్టికులర్ కెనాల్ బీపీ వచ్చిందని డయాగ్నోస్ చేస్తాం అనమాట. ఓకే డాక్టర్, బీపీపీవీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? సో బీపీపీవీ నేను చెప్పినట్టుగా ఏదో ఒక ట్యూబ్లో మనకి ఆ స్టోన్ స్ట్రక్ అవ్వడం వల్ల ఆ ఫ్లూయిడ్ ఫ్రీగా ఫ్లో అవ్వకపోవడం వల్ల మనకు వస్తుంది. దాని సింపుల్ ట్రీట్మెంట్, ఆ స్టోన్ మనం తీసేసి ఫ్లూయిడ్ ఫ్రీగా ఫ్లో అయ్యేలాగా చేస్తే సిమ్టమ్స్ తగ్గిపోతాయి. అయితే ఏ సైడ్ ఏ ట్యూబ్ స్ట్రక్ అయింది అన్నదానికి మనము వీడియో నిస్టాగ్రఫీ అండ్ డిక్స్ హాల్పోయిక్ మెనూవర్స్ అని చెప్పి బెడ్ సైడ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి చేసి నిర్ధారిస్తాం. ఒక్కసారి మనం ఏ సైడ్ ఏ ట్యూబ్ ఎఫెక్ట్ అయింది అని నిర్ధారించిన తర్వాత ఆ పర్టికులర్ ట్యూబ్ నుంచి ఆ స్టోన్ బయటికి రావడానికి డిఫరెంట్ పొజిషన్స్లో పేషెంట్ని పడుకోబెట్టి రోల్ చేస్తాం అనమాట. ఆ రోల్ చేసినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ చాలా తగ్గిపోతాయి. దీంతో పాటు మనం కొన్ని మెడికేషన్స్ ఇస్తాం సో దట్ ఆ గిడ్డినెస్ తగ్గడం కానీ దాని అసోసియేటెడ్ దాంతోపాటు ఉండే వాంతి వచ్చే లక్షణం కానీ లేదా వామిటింగ్స్ అవి తగ్గడానికి సిమ్టమ్స్ ఇస్తూ ఉంటాం. అయితే ఇది మీరు అడిగినట్టు మరి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా సార్ అని అనొచ్చు. కాకపోతే ఆ 6 సెమిసరల్ కెనాల్స్ ఏవైతే అన్నానో ఒక 3 రైట్ లెఫ్ట్లో ఏది ఎఫెక్ట్ అయింది అన్నది మనం క్లినికల్గా చూస్తేనే మనం చెప్పగలం. సో కొందరికి ఈ బీపీపీ అనేది మళ్ళీ తరచుగా రావచ్చు, ఒకసారి వచ్చి ఆగిపోయేది అయితే కాదు. కాకపోతే ఫస్ట్లో వచ్చినంత తీవ్రంగా ఉండకపోవచ్చు, తర్వాత కొంచెం సివియారిటీ తక్కువ ఉంటుంది. సో ఇంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి లెఫ్ట్ది ఎఫెక్ట్ అయింది అనుకుందాం, దానికి కొన్ని మెనూవర్స్ చెప్తాం. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు రైట్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, సో లెఫ్ట్కి చెప్పిన మెనూవర్స్ రైట్కి ఎఫెక్ట్ పని చేయకపోవచ్చు. సో హోమ్లో కాకపోతే ఈ అటాక్ రాగానే సిమ్టమ్స్ తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ దగ్గర పెట్టుకుని అది వేసుకొని ఒక డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. ఒక్కసారి ఆ సిమ్టమ్స్ అయిపోయాక ఇంట్లో హోమ్ బేస్డ్ కొన్ని ఎక్సర్సైజ్ ట్రీట్ చేస్తాం, బ్రాండ్ డెరాఫ్ వెస్టిబ్యులర్ ఎక్సర్సైజ్ అని చెప్పి, అవి కొంచెం ఇంట్లో చేస్తూ ఉండాలి. అయితే ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనకి గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, కాకపోతే రోజు మనం చేస్తూ ఉంటే నిదానంగా గిడ్డినెస్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ట్రీట్మెంట్ అండ్ హోమ్లో మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్, అయితే బీపీపీవీని వేరే కాజెస్ ఆఫ్ వెట్టిగోతో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే స్ట్రోక్ విషయంలో ఎలా డిఫరెంట్గా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ అండి. బినైన్ పారాక్సిమల్ వర్టిగో ఫస్ట్ అసలు ఎక్స్పీరియన్స్ అవ్వగానే పాపం చాలామంది చాలా భయపడతారు. ఇదేమన్నా బ్రెయిన్ ట్యూమరా, ఇదేమన్నా స్ట్రోకా, నా బ్రెయిన్లో క్లాట్ అవుతుందా, బ్లీడ్ అవుతుందా, ఏమీ తెలియదు. అయితే స్ట్రోక్ వల్ల కానీ మీరు అన్నట్టు వేరే కాజ్ వల్ల కూడా గిడ్డినెస్ వస్తుంది. కాకపోతే ఆ వచ్చే గిడ్డినెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పొజిషన్ బట్టి ఏమనుకున్నాము, కదలకుండా ఉంటే ఏం కాదు, కదిలితే గిడ్డినెస్ వస్తుంది. కానీ స్ట్రోక్లో అలా కాదు, మీరు కదలకుండా ఒక విగ్రహంలా కూర్చున్నా కూడా ఆ గిడ్డినెస్ కంటిన్యూస్గా ఉంటుంది. పొజిషన్ బట్టిగో మనకి గిడ్డినెస్ ఒక ఫ్యూ సెకండ్స్ మ్యాక్సిమం 1 మినిట్ ఉండి తగ్గిపోతుంది. కాకపోతే ఈ స్ట్రోక్ సిమ్టమ్స్లో ఆ గిడ్డినెస్ కంటిన్యూస్గా 5, 10, 15, 20 నిమిషాలు కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ కంటిన్యూస్గా ఉండే గిడ్డినెస్తో పాటు వేరే కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఏంటవి? ఒకటి డబల్ కనిపించడం, 2 కళ్ళతో చూస్తే రెండు కనిపించడం, ఒక్కనితో చూస్తే ఒకటి, 2 కళ్ళు చూస్తే డబల్ కనిపించడం, ఇట్లా మాట్లాడుతుంటే మాట కొంచెం తడబడడం, లేదా మూతి కొంచెం వంకర అవ్వడం, లేదా ఒక సగం శరీరం మొద్దు బారినట్టు కానీ, ఒకవైపు కాలు చేయి పట్టు తగ్గినట్టు కానీ, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కదలకుండా ఉన్న గిడ్డినెస్తో కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఇది స్ట్రోక్ సిమ్టమ్ అని గ్రహించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అదే పొజిషన్ బట్టిగా అయితే మీకు కదలకుండా ఉంటే ఏం కాదు, కదిలితేనే వస్తుంటుంది. అయితే కొందరిని అడుగుతాం, సార్ ఎంతసేపు ఉంటుంది ఇది అంటే వాళ్ళు చెప్పొచ్చు, సార్ మాకు అరగంట ఉంటుంది అని. కాకపోతే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక అరగంట వరకు కదలకుండా ఉంటే ఏం కాదు, కానీ అరగంట వరకు కదిలితే తిప్పుతుంటుంది, అది కొంచెం వేరుంటుందన్నమాట. సో మీరు అడిగిన దానికి ఈ గిడ్డినెస్ మన కంటిన్యూస్గా పొజిషన్ చేంజ్ అయినప్పుడు కూడా ఉన్న గిడ్డినెస్తో పాటు డబల్ కనిపించిన, మాట తడబడిన, మూతి వంకరైన, ఒక సగం శరీరం మొద్దుబారినట్టు అనిపించిన, ఒకవైపు కాలు చేయి పట్టు తగ్గినట్టు అట్లా అనిపిస్తే మనము వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, స్ట్రోక్ అయి ఉండొచ్చు అని. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. మల్లయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ ఉన్నారు, చెప్పండి. డాక్టర్ మాట్లాడతాను, ఆయన చేస్తారా? యా చెప్పండి, వింటున్నారు, చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ తల తిరుగుతుంది కదా అని చెప్తాను కదా. అవునండి.
ఈ తల పండుకున్నప్పుడు తిరుగుతాంది మేడం, ఓకే. కుదరదు కదా. మల్లయ్య గారు, ఇది ఆ. పడుకున్నప్పుడు మాత్రమే తిప్పుతుంది, కూర్చున్నప్పుడు తిప్పుతలేదు అంటే కనుక దాన్ని మనం పొజిషనల్ వర్టిగో అంటాము. అంటే బాడీ మనం తల కానీ బాడీ కానీ మెసిలినప్పుడే వస్తుంది, దాన్ని పొజిషనల్ వర్టిగో అంటాం. దీనికి కంగారు పడద్దు. కాకపోతే ఇది ఒక్కసారి వచ్చే తగ్గేదే కాదు. ఇప్పుడు మనం మందులు వాడి కొన్ని మనం ఎక్సర్సైజ్ అట్లా చేసినా ఇప్పుడు తగ్గినప్పటికి కూడా వారం తర్వాతనో 6 నెలల సంవత్సరం తర్వాతనో మళ్ళీ రావచ్చు. అయితే వచ్చినప్పుడు కూడా కంగారు పడకుండా మీకు తిప్పడం తగ్గడానికి కొన్ని గోళీలు రాసి ఇస్తారు డాక్టర్ గారు. అవి తగ్గేదాకా అవి వాడి వాళ్ళు నేర్పించిన కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకొని ఇంట్లో రోజు చేస్తూ ఉంటే మళ్ళీ మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. డాక్టర్, అయితే ఇప్పుడు వచ్చిన కాలర్ అడిగిన క్వశ్చన్ బట్టి చూస్తే బీబీపీవీ అనేది ఒక్కసారే వస్తుందా, లేదంటే మాటికి వచ్చే అవకాశం ఎంతవరకే ఉంటుందంటారు? వస్తే ఏం చేయాలి? ఇది చాలా ఫ్రీక్వెంట్గా అండి. ఇది ఒక్కసారి వస్తే తగ్గేది కాదు, అడపదడప వస్తుంటుంది. అట్లా అని చెప్పేసి వచ్చిన ప్రతిసారి కూడా ఫస్ట్ అటాక్లో వచ్చినంత ఇంటెన్స్గా రాదు, తర్వాత తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టైం అట్లా వచ్చినప్పుడు మీరు తిప్పడం తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ హ్యాండీగా పెట్టుకొని తిప్పడం స్టార్ట్ అయిన టాబ్లెట్స్ వేసుకొని మనకి బ్రాండెడ్ ఆఫ్ వెస్టిబులర్ ఎక్సర్సైజ్ అని కొన్ని నేర్పిస్తాం. అవి ఇంట్లో చేసి చూడొచ్చు. అయినా తగ్గట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఈ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉందా, రైట్ సైడ్ ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందని చూసి దాన్ని బట్టి వీ కెన్ హెల్ప్ యూ. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. డాక్టర్ చంద్రశేఖర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్, గిడ్డీనెస్ ఉంటే ఒకసారి డాక్టర్ని కలిసినాను. ఆయన అయితే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చినారు, పోయింది. మళ్ళా కొద్దిగా హెడేక్ తో స్టార్ట్ అవుతుంది గిడ్డీనెస్. చాలా నిద్ర వచ్చినట్టు ఉంటుంది, 2-3 గంటలు ఉంటుంది సార్. అదేమన్నా ప్రాబ్లమా ఎట్లా? ఇది గిడ్డినెస్ ఉత్త తిప్పడం ఒకటే కాకుండా వాంతులు, చెమట పట్టడం, ఒక్కొక్కసారి మోషన్ పాస్ చేయడం అంతవరకు ఉన్న వరకు పర్వాలేదండి. కానీ గిడ్డినెస్తో పాటు తలనొప్పి వచ్చింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. అది సహజంగా వచ్చే పొజిషనల్ వర్టిగోనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కాజెస్ ఉన్నాయా ఏంటా అన్నది మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అవసరం ఉంటే తలది ఒకసారి స్కాన్ చేసి చూసి అప్పుడు మనం నిర్ధారించగలం. ఓకే డాక్టర్, సో గిడ్డినెస్తో పాటు వేరే హెడేక్ అట్లా ఉందనుకున్నప్పుడు ఇది మామూలుగా తిప్పడమే కాదు అని అనుకోకుండా డాక్టర్కి వెళ్ళి కలవాలండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లావణ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ సాయి సతీష్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మా మదర్ అండి శ్యామల గారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా. చెప్పండి మా. హలో, అదే సార్, మా మదర్ కి ఇప్పుడు కొంచెం క్యూర్ ఉంది, కాకపోతే మాట అనేది తడబడి వస్తుంది సార్. అమ్మా, ఇది నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి వర్టిగో గురించి మాట్లాడుతున్నాము. మనకి వర్టిగో కనుక అంటే తల తిప్పడం కానీ అదంతా కూడా మాట తడబడడంతో పాటు వస్తుంది అంటే అది రొటీన్ నార్మల్ వర్టిగో కాదు. బహుశా మనకి స్ట్రోక్ అట్లా ఏమన్నా వచ్చినప్పుడు తిప్పడంతో పాటు మాట తడబడడం, బ్యాలెన్స్ అవుట్ అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది. సో ఒకవేళ స్ట్రోక్ వరకు వస్తే కనుక మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి మందులు వాడడంతో పాటు ఒకవేళ మాట తడబడడం కష్టంగా ఉన్నప్పుడు మనం స్పీచ్ థెరపీ అనేది వాళ్ళ స్పీచ్ థెరపీ హెల్ప్ తీసుకొని రోజు మాట్లాడుతూ ఉంటే డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటారండి. ఒకవేళ మీకు ఉన్న సిమ్టమ్ ఏదైతే అట్లా ఉంది, కొత్త సిమ్టమ్స్ ఏం రావట్లేదు, డే బై డే ఉన్న సిమ్టమ్ తగ్గుతూ ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు శ్యామల గారు. మీరు ఇప్పుడు వాడుతున్న ట్రీట్మెంట్ అదే కంటిన్యూ చేయండి. డాక్టర్, అయితే ఈ బీపీపీవీ అనేది మాటికి వస్తూ ఉంటుంది, తర్వాత మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఆ మెడికేషన్లో ఉండాలి అని అన్నారు కదా. చాలా వరకు ఎట్లా ఉంటుంది అని అంటే అది తగ్గినంత వరకు ఉండేసి మళ్ళీ మీరు ఇంతకు ముందు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్నే ఫాలో అవుతూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, ఇదంతా డేంజరస్ అంటారా? సో నేను చెప్పిన లక్షణాలని గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఎప్పుడైనా ఈ పొజిషనల్ వర్టిగో కానీ వచ్చినప్పుడు ఓన్లీ తిప్పడం ఒకటే ఉందా, దాంతోపాటు ఏమన్నా అని చెప్పిన అడిషనల్ సిమ్టమ్స్ ఉన్నాయన్నది చూసుకోవాలి. డబుల్ విజన్, మాట తడబడడం, మూతి వంకరవడం, ఇదివరకు కాలేజ్ చెప్పినప్పుడు మాట తడబడినట్టు కానీ, లేకపోతే ఒక కాలు చేయి పట్టు తగ్గినట్టు అట్లా ఏమైనా అడిషనల్ సిమ్టమ్, ఇది ఇదివరకు వచ్చేది తిప్పడం లాగా లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ డాక్టర్ దగ్గర చూపించాలి. అలా కాకుండా ఇదివరకు వచ్చిన తిప్పడమే అలానే తిప్పుతుంది కానీ మళ్ళీ వస్తుంది అనుకున్నప్పుడు మీకు డాక్టర్ గారు కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఉంటారు ఆ తిప్పడం తగ్గడానికి. అవి స్టార్ట్ చేసి తగ్గట్లేదు అనుకున్నప్పుడు డాక్టర్ని ఒకసారి కలవండి. తగ్గితే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పిన ఆ 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మా ఫాదర్ ఇట్లా పెరాలసిస్ వచ్చింది సార్. మేడం 1 year and 1.5 years అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు నడిచిన ఇది యశోదలో ట్రీట్మెంట్ తీసుకుంటాం 1.5 years నుంచి. చెప్పండి సార్.
ఏమైతుందంటే నడిచేటప్పుడు అసలు అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నడిచేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటుండు, ఏదో కింద పడుతున్నట్టు అని అనుకుంటున్నా నడుస్తున్నట్టు కదా. దానికోసం మనకి చెయ్యి కూడా ఎప్పుడు పైకే ఉంటుంది నడిచేటప్పుడు. ఓకే, సో ఈ అదే పక్షవాతం అట్లా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినట్టు వర్టిగో అది కనిపించవచ్చండి. ఈ నడుస్తున్నప్పుడు మాత్రమే కళ్ళు తిరుగుతున్నాయి, కూర్చున్నా పడుకున్నా అట్లా ఏం లేదనుకుంటే, ఎస్పెషల్లీ మనకి స్ట్రోక్ అట్లా వచ్చిన తర్వాత, పెరాలసిస్ వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన బీపీ ఏమైనా డౌన్ అవుతుందా అన్నది చూసుకోవాలి. చాలా సహజంగా స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్లూయిడ్ సరిగ్గా తీసుకోరు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు. సో అండ్ ఒక చెయ్యి కాలు వీక్నెస్ అట్లా ఉన్నప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా చేయలేకపోతారు. సో అప్పుడు దానికి తల తిరిగినట్టు అట్లా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, చాలామంది ఈ ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమైందని అడిగినప్పుడు వాళ్ళు సిమ్టమ్స్ వాళ్ళ మదర్ టంగ్లో తెలుగులో అట్లా చెప్పకుండా, సార్ మాకు డ్రౌజినెస్ ఉంటుంది, గిడ్డినెస్ ఉంటుంది, డిజీనెస్ ఉంటుంది, గిల్టీనెస్ ఉంటుంది అని అంటుంటారు. ఎప్పుడు ఉంటుంది సార్ అంటే, సార్ నేను పని చేస్తూ ఉంటే ఎప్పుడు నాకు డ్రౌజీగా ఉంటుంది అని అంటారు. ఆ డ్రౌజీనెస్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో బాగా నిద్ర ఎప్పుడు వస్తూ మత్తుగా ఉండే దాని డ్రౌజినెస్ అంటాం. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అది ఎప్పుడు అసలు కనెక్ట్ అవ్వవు. ఆ తర్వాత మళ్ళీ సార్ ఏంటి డ్రౌజినెస్ అంటే మీరు చెప్పండి అంటే అప్పుడు లేదు సార్ తల తిప్పుతుంది అంటారు. సో మీరు చెప్పే దాన్ని బట్టి డాక్టర్ థింకింగ్ అంతా కూడా మారుతుంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఎవరికైనా కూడా, మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అచ్చే తెలుగులో మదర్ టంగ్లో మీకు ఏముందని చెప్పండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టెక్నికల్ అండ్ మెడికల్ టర్మ్స్ అవాయిడ్ చేయండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మెడ నుంచి భుజం వరకు నరాలన్నీ లాగేస్తాయండి. నడుస్తుంటే సడన్లీ గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి, ఏదో సపోర్ట్ కావాలి అన్నట్టు. అప్పుడు తల హెడ్ ఎక్కువగా ఏదో ఎనర్జీగా. ఓకే, ఇది విజయలక్ష్మి గారు, ఇది మీరు చెప్తుంటే కొంచెం పొజిషన్ వర్టిగో లాగే ఉన్నాయి సిమ్టమ్స్ అన్నీ కూడా. నేను చెప్పినట్టు మనము స్ట్రైట్గా వెళ్తూ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ ఒకవైపు తిరగాలనుకున్న తల ఇట్లా తిప్పినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా తిప్పినప్పుడు ఆ సిమ్టమ్స్ రావచ్చు. సో ఇది కూడా వెరీ టిపికల్ సిమ్టమ్ అండి పొజిషన్ వర్టిగోలో. అండ్ ఇంకోటి చాలా ఈ పొజిషన్ వర్టిగో ఫ్రీక్వెంట్ ఎప్పుడు చూస్తామంటే, తల కదలకుండా చాలాసేపు ఉండి తర్వాత కదిలించినప్పుడు తల తిప్పుతూ ఉంటుంది. మనం మేల్కో ఉన్నప్పుడు మనం రోజంతా కూడా తల అటు ఇటు పైకి కిందకి కదిలిస్తూ ఉంటాం, కానీ కదలకుండా ఎక్కువసేపు ఎప్పుడు ఉంటాం? రాత్రి పడుకున్నప్పుడు. సో ఆ పడుకున్న పొజిషన్లో చాలాసేపు కదలకుండా అట్లానే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ సడన్గా లేచినప్పుడు మనకి వర్టిగో అట్లా వస్తూ ఉంటుంది. సహజంగా పొజిషనల్ వర్టిగో పొద్దున్న లేచినప్పుడే సహజంగా చూస్తూ ఉంటాం. సో మీరు నడుస్తున్నప్పుడు తిన్నగా నడుస్తున్నప్పుడు బాగానే ఉంది, కానీ కొంచెం టర్న్ అయినప్పుడు కొంచెం గిడ్డినెస్ వస్తుంది చూస్తారా, ఇది మోస్ట్లీ పొజిషనల్ వర్టిగో అయి ఉండొచ్చు. కాకపోతే మీరు తలనొప్పి అనేది అన్నట్టున్నారు, అట్లా ఉంటే కనుక డెఫినెట్గా ఒకసారి డాక్టర్ని సంప్రదించండి, వేరే కాజెస్ రూల్ అవుట్ చేయాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నిరంజన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నిరంజన్ గారు. చెప్పండి. స్మాల్ ప్రాబ్లమ్ సార్, ఇది నాకు స్పెయిన్ కార్డ్ ప్రాబ్లం ఉంది. సారీ, హలో ఏంటండి? సార్ స్పెయిన్ కార్డ్ ప్రాబ్లం సార్. స్పైనల్ కార్డ్? స్పైనల్ కార్డ్ ప్రాబ్లం సార్. స్పైనల్ కార్డ్. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి, కంటిన్యూ. C7 స్పైనల్ కార్డ్, C7 C6 అండ్ L5 మధ్యలో ప్రాబ్లం ఉంది. తీసుకోవడం వల్ల రెండు కాలు నడవడానికి సపోర్ట్ అవ్వట్లేదు సార్, నడవడానికి రావట్లేదు. పంచి కూడా నుంచి అక్కడ చూసుకున్నప్పుడు సర్జరీ చేయించారు, కాకపోతే డైలీ నడుస్తూనే వాళ్ళు సర్జరీ చేస్తాం అని చెప్పారు. దానికి సర్జరీ కాకుండా వేరే మార్గం ఉందా? నరాల కాలు రెండు కాళ్ళకి సపోర్ట్ అవ్వట్లేదు, నడవడానికి రావట్లేదు. కాకపోతే స్పర్శ ఉంది, నరాల స్పర్శనికి రావట్లేదు, నడవడానికి రావట్లేదు. సార్ మీరు చెప్పింది నాకు అర్థమైనంత వరకు స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంది, అది నరాల మీద ఒత్తిడి పడడం వల్ల నడవలేకపోతున్నారు. దానికి డాక్టర్ గారు సర్జరీ అడ్వైస్ చేశారు. మీరు సర్జరీ కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉపాయం ఉందా అని అడుగుతున్నారు. అయితే మనకి నరాలపైన ఏదన్నా ఒక కారణం వల్ల ఒత్తిడి అట్లా ఉన్నప్పుడు ఆ ఒత్తిడి మనం తీసేయండి, మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఒకవేళ అది ఆ ఒత్తిడి అనేది మెడిసిన్స్తో తగ్గే ఒత్తిడి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ట్యూమర్ కానీ స్వెల్లింగ్ కానీ బ్లడ్ క్లాట్ అట్లా ఏమన్నా ఉంది అనుకున్నప్పుడు మనం అది సర్జరీస్ తీస్తేనే ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శంకర్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి?
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వర్టిగో ప్రాబ్లం ఉంది సార్. ఇంతకుముందు మెడికేషన్స్ వాడాను, మళ్ళీ ఒకసారి వచ్చింది, ఇంకా మళ్ళీ కూడా మెడికేషన్స్ వాడాను, మళ్ళీ ఇప్పుడు ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఏమన్నా భయము సార్. అవును శంకర్ గారు, ఇది చాలా సహజంగా చూస్తూ ఉంటాము. వర్టిగో అనేది ఒకసారి వచ్చి తగ్గేది కాదు. అట్లా అని చెప్పి వచ్చిన ప్రతిసారి కూడా ఫస్ట్లో వచ్చినంత తీవ్రంగా ఏమి ఉండదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. కాకపోతే వచ్చినప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే ఇది ఇదివరకు లాంటి తిప్పడం లానే ఉందా, ఇదేమైనా డిఫరెంట్గా ఉందా అన్నది చూడండి. సేమ్ అట్లానే ఉంది అని కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు తగ్గడానికి మీకు డాక్టర్గా టాబ్లెట్స్ రాసిచ్చుంటారు, అవి ఉదయం సాయంత్రం తీసుకొని వెస్టిబ్యులర్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయండి, మీకు ఉపశమనం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రవీణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. సార్ నాకు వచ్చేసి ఇప్పుడు ఒక 15 days నుంచి రైట్ సైడ్, ఓన్లీ రైట్ సైడ్ సార్, ఫుల్ హెడేక్ వస్తుంది సార్. అది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది సార్. అంటే సివియర్ గా ఒక 2 minutes వరకు బాగా పెయిన్ వస్తుంది సార్. ప్రవీణ గారు, ఇది తలనొప్పి ఒక సైడ్ వస్తున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఎన్నాళ్ళ నుంచి ఉందని చూడండి. ఒకళ్ళు మీకు ఇది చాలా సంవత్సరాల నుంచి తలనొప్పి అడపదడప వస్తుంది అనుకున్నప్పుడు పర్వాలేదు. కాకపోతే ఎప్పుడూ లేనిది కొత్తగా స్టార్ట్ అయింది, ఎస్పెషల్ ఒక 1 year లోపు, 6 months లోపు, 1 month లోపు కొత్తగా తలనొప్పి వచ్చింది అనుకుంటే ఇది రొటీన్ నార్మల్ మైగ్రేన్ లాంటిది అని అనుకోకుండా తగిన టెస్ట్లు అవి చేసి వేరే కారణాలు ఏమి లేవు అనిపించుకొని తర్వాత మందులు వాడుకుంటే బెటర్. ఒకవేళ అది మైగ్రేన్ అయి ఉంటే కనుక మీరు చేయాల్సిందంటే దేని వల్ల వస్తుందని గమనించండి. తినడం లేట్ అయితే ఆకలి వల్ల తలనొప్పి వస్తుందా, నిద్ర తగ్గడం వలన, దూర ప్రయాణం వలన, లేకపోతే స్ట్రెస్ తీసుకోవడం వలన. సో అది గమనించి ఆ పర్టికులర్ డే ఏదైతే ఉందో దానివల్ల తలనొప్పి వస్తుందో అది అవాయిడ్ చేస్తే మీకు తలనొప్పి చాలా వరకు తగ్గుతుంది మా. ఈలోపు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక డాక్టర్ సంప్రదించండి, ఒకసారి చూసి మీకు తగిన మందులు ఇస్తారు. ఇది మేజర్ ఇష్యూ అట్లయితే ఏం లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రాబ్లం ఏంటంటే సార్, అప్పుడప్పుడు కళ్ళకి చీకటి వచ్చినట్టు అవుతా ఉంటుంది సార్, అండ్ ఎండమావులు చూసినట్టు అవుతాం చూడండి సార్, అట్లా అవుతా ఉంటుంది సార్. సో నేను ఎక్కువ స్క్రీన్ చూస్తూ ఉంటాను సార్, సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఉంటాను. దీనికి ఏమైనా బ్రెయిన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా తెలుసుకుందామని కాల్ చేసింది సార్. ఇది ఫస్ట్ విజన్ సిమ్టమ్స్ అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది కంటి ప్రాబ్లం ఉందా లేదా చూస్తామండి. మీకు ఎండుమావులో కనిపిస్తున్నాయి అంటున్నారు కదా, మీరు ఒక కన్ను మూసి చూడండి. ఒక కన్నుతో చూసినప్పుడు ఉండి ఇంకో కన్నుతో చూసినప్పుడు లేదు అంటే కనుక అది ఆఫ్థాల్మాలజీ ప్రాబ్లం మేజారిటీ ఆఫ్ టైమ్స్. అది రెండు కళ్ళు ఏ కన్నుతో చూసినా అలానే ఉంది, రెండు కళ్ళు చూసినా కూడా అలానే ఉందంటే మోస్ట్లీ అది న్యూరలాజికల్ ఇష్యూ అవ్వచ్చు. ఒక్కసారి డాక్టర్ని ఒకసారి కలవండి సార్. మీ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు క్లినికల్ ఎగ్జామిన్ చేసి వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు అది ఆఫ్థాల్మాలజీ రిలేటెడా, అంటే కంటి రిలేటెడా లేదా బ్రెయిన్ రిలేటెడా అన్నది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనురాధ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు మీరు చెప్పినట్లు ఉంది కదా సార్, తల తిప్పడం సింటమ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇది నాకు ఏం చెప్పాలి సార్, అవి టెస్ట్ చేస్తారు మీరు చెప్పారు కదా, పడుకొని ఇట్లా తల టెస్ట్ చేస్తారు, క్రిస్టల్స్ ఇయర్ లో ఉంటాయి అని చెప్పేసి. అవునండి. అది చూసి ఓకే మీకు ఇదే ప్రాబ్లం ఉంది, ఏం కాదు అని అన్నారు. అయితే అసలు తల తిప్పడం అంటే పడుకొని కొంచెం జస్ట్ ఇట్లా సైడ్ అయ్యాను అనుకోండి, మొత్తం బెడ్ మొత్తం కూడా కంప్లీట్ గా రొటేట్ అయిపోతుంది. అవునండి. అది చాలా సివియర్ గా ఉంటుంది. దాంతో పాటు ఈ మధ్య చాలా హెడేక్, అంటే అసలు యూరిన్ పాస్ చేసేటప్పుడు అయితే నెత్తి నరాలు మొత్తం ఇట్లా కిందకి లాగుతున్నట్టుగా భయంకరమైన హెడేక్ వస్తుందండి. ఇది 4-5 years నుండి ఉంది, కాకపోతే అప్పుడు కొంచెం మంత్లీ వన్స్ 2 months వన్స్ అట్లా వచ్చేది. ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది సార్. ఓకే అండి. వీక్లీ వన్స్ వస్తుంది ఈ మధ్య. అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒకటి తిప్పడం, ఒకటి తలనొప్పి. మీరు చూడాల్సింది 2 ఒకేసారి వస్తున్నాయి, అంటే తిప్పడం తర్వాత తలనొప్పి లేదా తలనొప్పి తర్వాత తిప్పడం, ఆ 2 కూడా వస్తున్నాయి అనుకోండి, మోస్ట్ లైక్లీ అది మనకి వెస్టిబ్యులర్ మైగ్రేన్ లాంటి ఒక పాసిబిలిటీ ఉంది. అలా కాకుండా తలనొప్పికి తిప్పడానికి సంబంధం లేదు అంటే కనుక ప్రాబ్లీ మనకి 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం ఇక్కడ. తిప్పడం వరకు వచ్చేస్తే మీకు అది క్రిస్టల్స్ అట్లా ఉన్నాయి అన్నారు, మీకు మెనూవర్స్ చేసినా కూడా తగ్గలేదంటే పాసిబుల్ ఒక కరెక్ట్
సెమిసర్కులర్ కెనాల్ దేది ఎఫెక్ట్ అయిందో అనేది కనుక్కోకుండా లేదా చేసినా కూడా అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. నా సజెస్ట్ ఏంటో ఒకసారి మళ్ళీ కలవండి డాక్టర్ని, మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసి ఈసారి మిమ్మల్ని ప్రాపర్గా ఎప్లీస్ మెనూవర్ కానీ సర్మెంట్ మెనూవర్ కానీ అదని చేసినప్పుడు రిలీఫ్ ఉండొచ్చు. ఇక తలనొప్పి విషయానికి వస్తే మీరు తలనొప్పికి ఇదివరకు చెప్పినట్టు దేనివల్ల వస్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇవి రెండు కూడా వస్తున్నాయి అనుకున్నప్పుడు అది వెస్టిబులర్ మైగ్రేన్ అయ్యవచ్చు. అది ఒకసారి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి ఫిజికల్గా, వాళ్ళు ఎగ్జామిన్ చేసి దెన్ మీకు హెల్ప్ చేయగలుగుతారు. డాక్టర్, ఈ వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? అండ్ మెయిన్గా ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది? వర్టిగో ఉన్నప్పుడు అంటే స్పెసిఫిక్ లైఫ్ స్టైల్ మెజర్స్ అట్లు ఏం లేదండి. యూ నీడ్ టు బి ఫిజికల్లీ యాజ్ మచ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్. అండ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి ఈ వర్టిగో అనేది ఒక కండిషన్ వల్ల రావచ్చు, దాని మీనియస్ డిజీజ్ అంటాం. ఆ మీనియస్లో ఏమవుతుందంటే ఈ సెమిసల్ కెనాల్స్ లాంటి ట్యూబ్స్ ఉంటాయి, దానిలో ఫ్లూయిడ్ కలెక్షన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ఈ వర్టిగో, వామిటింగ్ సెన్సేషన్, కొంచెం టైం వరకు హియరింగ్ డిఫికల్టీ అట్లా వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళలో సాల్ట్ రెస్ట్రిక్షన్ విల్ హెల్ప్ అలాట్ అండ్ ఆల్సో వెయిట్ రిడక్షన్ విల్ హెల్ప్ అలాట్. డాక్టర్, అయితే ఇందాక అన్నారు, ఒక కాలర్ అడిగారు మైగ్రేన్ రిలేటెడ్ వర్టిగో అనేసి, అంటే ఏంటి అసలు? అయితే మైగ్రేన్ ఉన్నప్పుడు మనకు తెలుస్తుందండి, చాలామంది తలనొప్పి ఉంటుంది. తలనొప్పితో పాటు కొందరికి విజన్ సరిగ్గా కనిపించకపోవచ్చు, తలనొప్పితో పాటు కొందరికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, తలనొప్పితో పాటు కొందరికి గిడ్డినెస్ ఉంటుందన్నమాట. ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా కొంచెం పోలీసులు వర్టిగో లాగే ఉంటాయి. బట్ అది వచ్చిన ప్రతిసారి తలనొప్పితో పాటన్నా వస్తుంది, తలనొప్పి తర్వాత అన్నా వస్తుంది, లేదా తలనొప్పి ముందన్నా వస్తుంది. సో అది తలనొప్పితో పాటు వస్తుంది అనుకున్నప్పుడు మనం అది వెస్టిబులర్ మైగ్రేన్ని కన్సిడర్ చేయాలి. సో దాని ట్రీట్మెంట్ మనం మైగ్రేన్ ఎట్లయితే ట్రీట్ చేస్తామో దాన్ని ట్రీట్ చేస్తే ఈ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.